విజ్ఞాపన ప్రార్థన. ప్రియమైన వారలారా, హెబ్రీయులకు రాసిన పత్రిక క్రీస్తు పాత్రను మరింత స్పష్టంగా తెలియచేస్తుంది. మన పాపాల కొరకు ప్రాయశ్చిత్తం చేయడానికై క్రీస్తు ప్రధాన యాజకుడయ్యాడు అని ఆ పత్రిక చెబుతుంది. పాత నిబంధనలోనే ప్రాయశ్చిత్తమనే పదానికి విజ్ఞాపన ప్రార్థనమనే అర్థం ఉంది. హెబ్రీ పత్రికాకారుడు ఈ అర్థాన్నే స్వీకరించారు. హెబ్రీ పత్రిక ప్రకారం క్రీస్తు మానవుడిగా ఉన్నప్పుడు మహారోదనంతో మరియు కన్నీళ్లతో దేవునికి ప్రార్థనలు యాచనలు సమర్పించాడు. ఈ వాక్యాలు ఒలివేతు తోపులోనూ శిలువపై ఆయన అనుభవించిన బాధల్లోనూ మనకోసం చేసిన ప్రార్థనలను సూచిస్తున్నాయి. ఇంతేకాక క్రీస్తు పునరుత్థానమయ్యాక కూడా ఆయన ఇప్పుడు పరలోకంలో పిత ఎదుట మనకోసం నిరంతరం విజ్ఞాపనం ఇంటర్సెషన్ చేస్తూ ఉన్నాడు. హేబెలు చిందించిన రక్తం కంటే క్రీస్తు చిందించిన రక్తం మన తరపున గొప్పగా మొరపెడుతుంది అని హెబ్రీ పత్రిక మరొక చోట తెలియచేస్తోంది. ఇక్కడ కూడా రక్తం చిందించి ప్రాయశ్చిత్తం చేయడమంటే మనకోసం విజ్ఞాపన ప్రార్థనం చేయడమే అనే భావముంది. ముగింపు. సహోదర సహోదరీలారా, పాత నిబంధనలోని కరుణాపీఠం యొక్క ప్రతిరూపమే మన ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన తన స్వంత రక్తంతో మనకోసం శాశ్వతమైన ప్రాయశ్చిత్తాన్ని సాధించాడు. ఆయన మన ప్రధాన యాజకుడుగా కరుణాఫలకంగా మనపట్ల దయతో విజ్ఞాపనతో మెలుగుతూ ఉన్నాడు. ఈ గొప్ప దయను మనం నిత్యం స్మరించుకుంటూ మన రక్షకుని అయిన క్రీస్తును ఆశ్రయించుకుందాం. ఆయన విజ్ఞాపనం మనలను పాపబంధకాల నుండి రక్షిస్తూ ఉండాలని ప్రార్థిద్దాం. ఆమెన్.